गुरवे सर्वलोकानां विषजे भवरोगिणां यतये सर्वविद्यानां श्रीदक्षिणामूर्तये नमः। शिवाय गुरवे नमः। శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ మాత్రే నమః. వెల్కమ్ బ్యాక్ టు మీరావాణి యూట్యూబ్ ఛానల్. మీ డాక్టర్ సుందరి ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈరోజు అనగా 14 నవంబర్ 2024 యొక్క ప్రత్యేకత ఏంటి, శుభాశుభ సమయాలు, ఏ పనులకు అనుకూలం, శుభముహూర్తాలు అన్ని పనులకి ఏ ఏ సమయాల్లో ఉన్నాయి, తారాబలం చంద్రబలం ఏంటి తెలుసుకుందాం. 14-11-2024 కార్తీక శుద్ధ త్రయోదశి గురువారం, అశ్విని నక్షత్రం. ఈ త్రయోదశి తిథి అన్నది మనకి శివునికి చాలా ప్రీతికరమైన తిథి. ఇందులో కార్తీక మాసంలో త్రయోదశి తిథి చాలా మంచిది. అలాగే ప్రదోషకాలంలో చతుర్దశి కూడా. ఈ రోజు మనం శివారాధన చేసుకుంటానికి చాలా అనుకూలమైన ఫలితాలు ఇస్తుందని చెప్పవచ్చు. ప్రదోషకాలంలో చేసే శివారాధన కూడా విశేషమైన ఫలితాలు, దీపారాధన కూడా చాలా విశేషంగా ఫలితాలు చెప్పబడ్డాయి. అలాగే గురువారం నాడు మనకి గురు ఆరాధన, గురు చరిత్ర చదువుకోవడం, దత్తాత్రేయ స్వామి ఆరాధన చేసుకోవడం చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. అశ్విని నక్షత్రం, ఈ రోజు అశ్విని నక్షత్రం సంబంధించింది ఈ కేతు నక్షత్రం. ఇది మనకి మేషరాశిలో ఉంటుంది. ఈ రోజు జన్మించిన వారి చంద్ర రాశి మేషరాశి అవుతుంది అనమాట. అశ్విని 4 పాదాలు కూడా మనకి మేషరాశిలో ఉంటాయి. ఈ అశ్విని దేవతలు మనకి వైద్యులు కాబట్టి ధన్వంతరి ఆరాధన, సూర్యారాధన కూడా చాలా మంచి ఫలితాలు కలుగజేస్తాయి. ఇక ఈ రోజు మనం పంచాంగం చూస్తే కనుక క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, శరద్ ఋతువు, కార్తీక మాసం, శుక్లపక్షం, 14 నవంబర్ 2024, తిథి త్రయోదశి, ఉదయం 9:43 దాకా, తదుపరి చతుర్దశి. నక్షత్రం అశ్విని నక్షత్రం మనకి మధ్యాహ్నం 3:11, తెల్లవారుజామున 3:11 దాకా, తదుపరి భరణి. సిద్ధయోగం, గరిజకరణం. రాహుకాలం మధ్యాహ్నం 1:24 నుండి 2:45 దాకా, యమగండ కాలం ఉదయం 6:24 నుండి 7:45 దాకా, వర్జ్యం 9:05 నుండి 10:31 దాకా ఉదయం, గుళిక కాలం ఉదయం 9:12 నుండి 10:36 దాకా, దుర్ముహూర్తం ఉదయం 10:08 నుండి 10:53 దాకా, మరియు మధ్యాహ్నం 2:37 నుండి 3:22 దాకా. బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజామున 4:45 నుండి 5:36 దాకా. అమృతకాలం సాయంత్రం 6:08 నుండి 7:33 దాకా. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 11:38 నుండి 12:22 దాకా. తిథివార నక్షత్రాలతో సంబంధం లేకుండా ఈ రోజు ఉన్న శుభ సమయాలు చూస్తే కనుక అన్ని శుభకార్యాలకి ఉదయం 6:24 నుండి 7:45 దాకా, మరియు సాయంత్రం 4:12 నుండి 5:36 దాకా మనకి చాలా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. అలాగే వ్యాపార సంబంధమైన పనులకి మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:24 దాకా చాలా బాగుంది. అలాగే ఔషధ సేవనకి, ఏమన్నా డాక్టర్లు వైద్యులను సంప్రదించడానికి, ఇలాంటి వాటికి మనకి మంచి సమయం మధ్యాహ్నం 1:24 నుండి 2:48 దాకా, మరియు సాయంత్రం 5:36 నుండి 7:12 దాకా. ఇక ప్రయాణాలకు చూసినప్పుడు ఉదయం 10:36 నుండి 12 గంటల దాకా, మరియు సాయంత్రం రాత్రి 7:12 నుండి 8:48 దాకా చాలా బాగుంది. అలాగే అభిజిత్ లగ్నంలో కూడా ప్రయాణాలకి తిథివార నక్షత్రాల సంబంధం లేకుండా ప్రయాణం చేయవచ్చు. ఇది ఈ రోజు ఉన్న మనకి శుభముహూర్తాలు. ఇక మనం ఈ రోజు తారాబలం, చంద్రబలం చూసుకుంటే కనుక తారాబలం మనకి ఉదయం సూర్యోదయం నక్షత్ర ప్రకారం ఉన్న నక్షత్రం మనకి అశ్విని నక్షత్రం. ఈ అశ్విని నక్షత్ర ప్రకారం ఈ రోజు తారాబలం చూస్తే కనుక అశ్విని మఖ మూల నక్షత్రం జన్మతార అయిన వాళ్ళది వాళ్ళకి జన్మతార అవుతుంది. సూర్యుడు అధిపతి అవుతాడు. కొంచెం మనస్సు మీద ప్రభావం ఉండడం, చిన్నపాటి సమస్యలు ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్రం పరమ మిత్రతార అవుతుంది. శ్రమతో చూసిన కొన్ని ప్రయత్నపూర్వకంగా చేసే పనులలో ఆర్థిక లాభాలు ఉంటాయి. కృత్తిక, ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించిన వారికి మిత్రతార అవుతుంది. ఈ మిత్రతార అన్ని రకాల విధాలుగా శుభప్రదంగా ఉండి ఊహించిన శుభ ఫలితాలు కూడా ఇస్తుంది. రోహిణి, హస్త, శ్రవణ నక్షత్రంలో జన్మించిన వారికి నైధనతార అవుతుంది. ఈ నైధనతార అన్ని శుభకార్యాలకి మంచిది కాదు, కాబట్టి వీలైనంత వరకు దాన్ని వదిలిపెట్టడం మంచిది. మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రంలో జన్మించిన సాధనతార అవుతుంది. సాధనతార అన్ని పనుల్లో కార్యసిద్ధిని ఇస్తుంది. ముఖ్యంగా మంత్రసిద్ధికి కూడా చాలా పనికొస్తుంది. ఆరుద్ర, స్వాతి, శతభిషణ నక్షత్రంలో జన్మించిన వారికి ప్రత్యక్తార అవుతుంది. ప్రత్యక్తార అసలు మంచిది కాదు. ముఖ్యంగా 4వ పాదం అసలు మంచిది కాదు.
ముఖ్యంగా వ్యాపార సంబంధమైన విషయాలు గానీ, వృత్తి కొత్తగా చేరడం ఇలాంటి విషయాలకి వదిలిపెట్టవలసి వస్తుంది. పునర్వసు, విశాఖ, పూర్వభాద్ర నక్షత్రంలో జన్మించిన వారికి క్షేమతార అవుతుంది. క్షేమతార శుభప్రదమైనది. ప్రయాణాలకి, చికిత్సకి చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర నక్షత్రంలో జన్మించిన వారికి విపత్తార అవుతుంది. ఈ విపత్తార అంత మంచిది కాదు. రాహు అధిపతి. చేసే పనులు కొంచెం విభేదాలు, కలహాలు లాంటి రావడానికి అవకాశం ఉన్నాయి కాబట్టి వీలైనంత వరకు వదలటం మంచిది. ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రంలో జన్మించిన వారికి సంపత్తార అవుతుంది. సంపత్తార అన్ని రకాల శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాలు, వ్యాపార సంబంధమైన విషయాలకి చాలా మంచిగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక ఈరోజు మనం చంద్రబలం చూస్తే గనక మేష, వృశ్చిక, మిథున, కర్కాటక, సింహ, తుల, ధనస్సు, మకర, కర్కాటక రాశి వారు, కుంభరాశి వారు చంద్రబలాన్ని కలిగి ఉన్నారు. అలాగే కన్యా రాశి వారికి అష్టమ చంద్రుడు. అష్టమ చంద్రుడు అనేది సహజంగా మనకి ఏంటంటే ప్రయాణాలకు కానీ, మానసికంగా కొంచెం చిన్నపాటి కలతగా ఉండే అవకాశం, మనశ్శాంతి లేకుండా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక ఈరోజు తులా, కుంభరాశి వారికి ఘాతవారం. అంటే ఘాతవారం అంటే గనక ఆ రోజు ముఖ్యంగా మనం ఏంటంటే కొత్త వస్త్రాలు ధరించడం గానీ, కొత్త ఇళ్లల్లోకి ఏమైనా చేంజ్ అవ్వడం, మారటం గానీ, ఎక్కడికైనా మారటం, మొదటిసారి కొత్తగా వాహనాలు కొనటం, వాడటం గానీ, ఇలాంటి దూర ప్రయాణాలు చేయటం, ఇలాంటివన్నీ వీలైనంత వరకు చేయకుండా ఉంటే మంచిది. ఇక ఈరోజు మనం ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గనక పసుపు రంగు దుస్తులు ధరించి వెళ్ళటం వలన మన విజయ అవకాశాలు మెరుగుపడతాయని చెప్పవచ్చు. ఇక ఈరోజు మనం గురువారం నాడు కంపల్సరీగా దత్తాత్రేయ స్వామి ఆరాధన చేసాం. ఓం శ్రీ జయ గురుదత్త, జయ గురుదత్త, శ్రీ గురుదత్త అనే మంత్రాన్ని జపించడం గానీ, అలాగే శనగలు, పసుపు రంగు వస్త్రాలు దానం చేయటం, త్రయోదశి, చతుర్దశి మూలకాన శివాభిషేకం చేసుకోవడం, శివాలయంలో దీపారాధన చేసుకోవడం ప్రదోష కాలంలో చాలా మంచి ఫలితాలను ఇస్తాయి. అలాగే ఈరోజు చదవవలసిన మంత్రం దేవానాంచ ఋషీనాంచ గురు కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతి అనే ఈ మంత్రాన్ని 16 సార్లు తక్కువ కాకుండా చదవడం వల్ల గురుగ్రహ అనుగ్రహం కలుగుతుంది. ముఖ్యంగా గురుదశ జరిగేవాళ్ళు, గురువు దుస్థానంలో ఉన్నవాళ్ళు గురుబలం పెంచుకోవడానికి ఈ స్తోత్ర పారాయణ చేయడం వలన చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. ఇదండి ఈ రోజు యొక్క ప్రత్యేకత. శుభాశుభ సమయాలు, శుభ ముహూర్తాలు, తారాబలం, చంద్రబలం. మరొక ఆసక్తికరమైన జ్యోతిష్ శాస్త్ర విషయాల గురించి మరొక వీడియోలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇలాంటి అనేక జ్యోతిష్ శాస్త్ర విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్.